ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రవి మే ఇండియా. ఈరోజు అయితే మనం ఉన్నాం గుడ్డి మల్కాపూర్ పూల మార్కెట్ అనమాట. ఆల్ వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్ అయితే మనకి అనమాట. చాలా పెద్ద పూల మార్కెట్ హైదరాబాద్లో. ఆల్ వెరైటీస్ ఆఫ్ ఫ్రెష్ ఫ్లవర్స్ అయితే లభిస్తాయి. సో మార్కెట్ మొత్తాన్ని ఎక్స్ప్లోర్ చేస్తాం, చాలా బాగుంటుంది. స్కిప్ చేయకుండా చూడండి, చాలా పెద్దగా ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ అయితే మనకు చాలా రష్ స్టార్ట్ అయిపోతుంది అనమాట. దాదాపు 2 గంటల నుండి ఓపెన్ అవుతుంది అనమాట. చాలా పెద్దగా ఉంటుంది మార్కెట్ మొత్తం చూస్తే కనుక. బయట వచ్చేసి మనం చూడవచ్చు, అన్ని బయట మనకు పండ్లు పెట్టారు చూడవచ్చు, అన్ని పండ్లు అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకు లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళి మొత్తం ఇక పూలే దొరుకుతాయి. చూడవచ్చు, వ్యవసాయ మార్కెట్ కమిటీ గుడి మల్కాపూర్ ఇంద్రారెడ్డి పూల మార్కెట్ గుడి ఇక్కడ చూడవచ్చు. చూస్తున్నారా, ఇవన్నీ గుమ్మడికాయలు అవి అన్నీ ఉన్నాయి అనమాట. అన్ని దండలు, అన్నీ ఫ్రెష్ ఐటమ్స్ ఉంటాయి దండలు. సో బండ్లు ఏమైనా ఉంటే ఇక్కడ పార్కింగ్ పెట్టుకోవాలన్నమాట. సో ఇక్కడ పార్కింగ్ ఏరియా ఇదంతా. సో మనకు డెకరేషన్ ఫ్లవర్స్ కానీ ఏదైనా ఈవెంట్స్, పార్టీస్, బర్త్డే పార్టీస్, వెడ్డింగ్ పెళ్ళిళ్ళకి సంబంధించి ఇవన్నీ డెకరేషన్ ఐటమ్ అంతా ఇక్కడ దొరుకుతుంది చూడండి. ఈ మార్కెట్లో ఇటు మొత్తం డెకరేషన్ ఐటమ్స్ దొరుకుతాయి అనమాట, ఇటు సైడ్. సో లోపలికి వెళ్ళి చూద్దాము. సో మనకు ఓవరాల్గా కంప్లీట్ హోల్సేల్లోనే లభిస్తాయి. చూస్తున్నారా, ఈ మార్నింగ్ దాదాపు 2 గంటల నుండి స్టార్ట్ అవుతుంది మార్కెట్. సో ఇక్కడ చూడొచ్చు, మనకు అన్ని డెకరేషన్ ఐటమ్ అనమాట. సో ఆల్ కైండ్ ఆఫ్ డెకరేషన్ ఐటమ్స్ అయితే లభిస్తాయి. ఫ్లవర్స్, డెకరేషన్ ఐటమ్స్, బొకేస్, ఇవన్నీ అన్ని పార్టీస్ కి, ఈవెంట్స్ కి అన్ని ఇక్కడ ఫ్రెష్ ఐటమ్స్ లభిస్తాయి. సో చాలా పెద్ద మార్కెట్ అనమాట గుడ్డి మల్కాపూర్ ఫ్లవర్ మార్కెట్. పూల మార్కెట్ అయితే ఇక్కడ చూడొచ్చు, ఎంత పెద్దగా ఉంది మార్కెట్. సో డిఫరెంట్ ఉన్నాయి. అన్ని ఏ వెరైటీలో కావాలంటే మనకు ఆ వెరైటీలో అయితే లభిస్తాయి అనమాట. ఫ్లవర్స్ అయితే అన్ని ఫ్రెష్ ఐటమ్స్ ఉన్నాయి. సో అన్ని డెకరేషన్ ఐటమ్ అనమాట. డెకరేషన్ ఐటమ్స్ మనకి ఎలాంటి ఐటమ్స్ కావాలన్నా గుడి మల్కాపూర్ మార్కెట్కి వస్తే కనుక చాలా సూపర్ గా ఉంటుంది. అలాగే మనకు బిజినెస్ చేసే వాళ్ళు అయితే ఎక్కువ ఇక్కడ నుంచి పర్చేజ్ చేస్తూ ఉంటారు అనమాట. అన్ని బొకేస్, ఫ్లవర్స్, డిఫరెంట్ ఐటమ్స్ అయితే అన్ని చాలా బాగున్నాయి. చాలా పెద్ద మార్కెట్ ఇది. చూడొచ్చు, ఎన్ని వెరైటీస్ ఉన్నాయి చూడొచ్చు మనకు. సూపర్. సో ఓవరాల్ మనం మార్కెట్ మొత్తాన్ని ఎక్స్ప్లోర్ చేసి చూద్దాము. సో కంప్లీట్ హోల్సేల్ అనమాట. సో ఫ్లవర్స్ వచ్చేసి మనకు మార్కెట్ ని బట్టి, అలాగే సీజన్ ని బట్టి రేట్స్ ఉంటాయని చెప్పేసి అన్నారు. సో ఇక్కడ ఇదంతా అవే. సో ఇక్కడ మనకు ఆల్ వెరైటీస్ ఆఫ్ బొకేస్ అయితే ఉన్నాయి చూడదు మనకి ఇక్కడ అని చూపిస్తాను. ఇవన్నీ బొకేస్ అనమాట. మ్యారేజెస్ కానీ, బర్త్డే కానీ, ఈవెంట్స్ కానీ, ఏదైనా మీటింగ్ లకు కూడా కావాలనుకుంటే, ఎక్కువ క్వాంటిటీలో కావాలంటే ఇక్కడ నుంచే తీసుకెళ్తారు అనమాట. ఇక్కడ చూస్తున్నారా, ఇవన్నీ వెరైటీస్. ఇంకా మనం ముందుకు వెళ్దాము. ఇవన్నీ డెకరేషన్ ఐటమ్స్ అయితే అన్ని వెరైటీస్ లభిస్తాయి ఇక్కడ. సో ఇంకా చాలా పెద్దగా ఉంటుంది మార్కెట్. ఓవరాల్ గా చూసుకుంటే మొత్తం హోల్సేల్ మార్కెట్ అనమాట. సో మన హైదరాబాద్ లో అతి పెద్ద మార్కెట్ ఇది, గుడి మల్కాపూర్ పూల మార్కెట్. సో ఇంకా ముందుకు వెళ్దాం. కొంచెం 2-3 రోజులు అలా కావాలనుకుంటే కనుక ఇక్కడ మనకు రోడ్ సైడ్, ఇటు సైడ్ అమ్ముతా ఉంటారు చూడొచ్చు. మనకు హోల్సేల్ లోనే, హోల్సేలా రిటైలా? హోల్సేల్. సో మనకు 2-3 కావాలన్నా ఇక్కడ లభిస్తాయి అనమాట. సో చాలా పెద్దగా ఉంటుంది మార్కెట్. మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. చూడొచ్చు, అన్ని ఇవే పువ్వులు అంటే పూలే, ఫ్రెష్ పూలు ఉన్నాయి ఇక్కడ. చాలా పెద్దగా ఉంది మార్కెట్. ఇటువైపు అటువైపు అంతా మార్కెట్ అనమాట. లోపలికి వెళ్ళి మొత్తం చూపిస్తాను, ఎంత పెద్దగా ఉందో చూడొచ్చు మీరు. ఎన్ని వెరైటీస్ అంటే అన్ని వెరైటీస్ ఉన్నాయి చూడొచ్చు మీరు. పువ్వుల్లో ఏ పూలు, ఇక్కడ మన గులాబీలు అనమాట. ఫ్రెష్ గులాబీ పూలు ఉన్నాయి. కేజీ వైజ్ గా అమ్ముతారా ఇవి? కేజీయా? కేజీ. ఇది కేజీ వైజ్ గా అమ్ముతా ఉంటారు అనమాట. సో మనకి ఎంత కావాలంటే అలా అనమాట. ఎన్ని కిలోలు కావాలి, మొగ్గలు లేదు, మల్లెపూలు అనమాట, ఇవన్నీ చూడొచ్చు మనకు. కేజీ వైజ్ గా ఇస్తారనమాట. కేజీ ఎట్లా సార్ కేజీ ఇది? సార్ ఎట్లా కేజీ? ఇది ధర అంట. సో చూద్దాం. ఇంకా ఇప్పుడు చూడొచ్చు, ఇవన్నీ చాలా రకాల పూలు ఉన్నాయి. మార్కెట్ అంటే మార్కెట్ చాలా పెద్దగా ఉంటుంది మార్కెట్. ఇది కేజీ వైజ్ కదా బాయ్? ఎట్లా కేజీ వైజ్నా? ఎట్లా కేజీ? హోల్సేల్? సో ఇది 200. ఇదే పూలు చామంతి, ఇది వైట్ చామంతి. చామంతిలో రకాలు 200, 250 అట్లా అనమాట. సో క్వాలిటీని బట్టి, అంటే ఫ్రెష్నెస్ ని బట్టి సెల్ అవుతుంది అనమాట. సో 200. సో 50-60 కూడా అనుకున్నారు. గులాబీ ఇవన్నమాట. చూడొచ్చు, చూడొచ్చు. ఇంకా చాలా పెద్దగా ఉంటుంది. అన్ని చూపిస్తున్నాను నేను మీకు. 60 అంటున్నారు, 70-80. సో మీరు హోల్సేల్ లో తీసుకుంటే కనుక చాలా తక్కువలో పడతాయి అనమాట. ఎట్లా 60 రూపాయల గులాబీ చూడొచ్చు, చిన్న చిన్న గులాబీ. ఇవన్నీ మళ్ళీ అవి ఏంటి, చామంతి? అది ఎట్లా? 300 అంటారా? సో అక్కడ 200 అంటారు, ఇక్కడ 300. సో పువ్వుని బట్టి రేట్స్ ఉంటాయి అనమాట. ఇక్కడ చూడొచ్చు, అన్ని వెరైటీస్, ఆల్ వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్ అయితే మనకు లభిస్తుంది. కంప్లీట్ హోల్సేల్ అండి. సో ఎక్కడ చూస్తే మనకు హోల్సేల్ లోనే లభిస్తాయి అనమాట.
హోల్సేల్ అంటే ఓవరాల్ గా మన కేజీ వైజ్ గా కూడా ఇస్తారు ఇక్కడ మార్కెట్ చూసుకుంటే కనుక అన్ని కేజీ వైజ్ గా కూడా ఇస్తారు అనమాట. ఎప్పుడు చూసిన మార్కెట్ ఇంత పెద్దగా ఉంది గుడ్డిమల్కాపూర్ మార్కెట్ అంటే మామూలుగా లేదు అసలు. ఇట్లా ఇక మల్లె మొగ్గలు ఉన్నాయి చూడొచ్చు మనకు. ఎట్లా ఉన్నాయి మల్లెయా? అదే మల్లెపూలా ఇది దివ్యా. సో ఈ మల్లె ఎట్లా కేజీ? సో మల్లె మొగ్గలు ఉన్నాయి చూడొచ్చు మనకు, ఫ్రెష్ ఐటమ్స్ ఉన్నాయి. ఎట్లా కేజీ? వచ్చేసి మనం కేజీ వైజ్ గా ఇస్తున్నాం అనమాట. రకరకాల రేట్స్ ఉంటాయి, డిఫరెంట్ డిఫరెంట్ రేట్స్ అయితే ఉంటాయి. సో పూలను బట్టి ఉంటాయి అనమాట. ఇక్కడ చూడండి దండలు ఉన్నాయి, దండలు కూర్చొని బంతి పూలు ఉన్నాయి, గులాబీ పూలు ఉన్నాయి, చామంతి పూలు ఉన్నాయి, తెల్ల చామంతి ఉంది, జాజి పూలు, అలాగా ఇదంతా మార్కెట్ అనమాట. చూస్తారా చామంతిలో అంటే ఎన్ని రకాలు చామంతిలో ఎన్నో ఉంది, వైట్ ఉంది, పర్పల్ ఉంది. ఇంకా ఇప్పుడు వచ్చేసి మనకు ఏ సీజన్ లో లభించిన పూలు ఇక్కడ లభిస్తాయి అనమాట. మీకు ఏ సీజన్ లో లభించని పూలు ఏది కావాలన్నా గుడిమల్కాపూర్ మార్కెట్ కి వస్తే కనుక ఆల్ సీజనబుల్ ఫ్లవర్స్ అయితే లభిస్తాయి. ఆల్ ఏ టు జెడ్ లభిస్తాయి. ఏ సీజన్ లో కావాలన్నా ఆ సీజన్ లో లభిస్తాయి అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు అంత మార్కెట్. ఇక ఎవరైనా చూసుకుంటే మొత్తం చాలా పెద్ద మార్కెట్ అండి. ఇంకా లోపలికి వెళ్దాం. లోపల అన్ని షెడ్యూల్ చూడవచ్చు మనం. సో మంచి మంచి వీడియోస్ అయితే మన ఛానల్ వస్తే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీడియో బాగుంటుంది, షేర్ చేయండి, ఎవరికైనా కావాల్సిన వాళ్ళకి యూజ్ అవుతుంది అనమాట. ఇవన్నీ పూలే, ఎన్ని వెరైటీస్ ఆఫ్ పూలు ఉన్నాయంటే అన్ని వెరైటీస్ ఆఫ్ పూలు అయితే లభిస్తాయి అనమాట. ఇవన్నీ ఇక్కడ వచ్చేసి మొత్తం గులాబీలు పెట్టేసి, గులాబీలు 50 రూపాయల నుండి స్టార్ట్ అని చెప్పేసి అంటారు. మీరు ఎక్కువ క్వాంటిటీలో కొంటే కనుక తక్కువలో లభిస్తాయి అనమాట. ఇంకా చూడవచ్చు మొత్తం ఫ్లవర్స్, ఇంకా మామూలుగా లేదు. అంతా బంతిపూల సెక్షన్ ఇక్కడ చూడవచ్చు, అన్ని బంతిపూలే. ఎట్లా అన్న దండ? 180 అంటే మీటర్లు ఉంటుంది, 4 మీటర్లా? మనకు మీటర్ల వైపు ఇస్తారు. చాలా బాగుంటది. 180, 170 అలా ఉంటుంది అనమాట. ఎట్లా మీది ఎట్లా దండ? 12 మీరా? 150 రూపీస్ అంట. చాలా తక్కువనే ఉందన్నమాట. సో ఓవరాల్ చూసుకుంటే అంతా ఇదంతా బంతిపూల సెక్షన్ ఉందండి. ఇటు సైడ్ చూసుకుంటే మొత్తం బంతిపూలే ఉంది అనమాట. ఇటు సైడ్ బంతిపూలు, అటు సైడ్ వచ్చేసి మన అవి చామంతి, అవి కొంత పూలు అవి ఇక్కడ లిల్లీ పూలు అనమాట. ఇక్కడ లిల్లీ ఉన్నాయి, వచ్చి మనకి బంతి పూలు ఉన్నాయి అనమాట. బంతి పూలు అయితే ఎన్ని వెరైటీస్ ఉన్నాయి, మొత్తం గుట్టలుగా పెట్టేసి చూడవచ్చు. ఫ్రెష్ ఐటమ్ ఉన్నాయి చూడవచ్చు ఫ్రెండ్స్. కుచ్చేసి దండలు కుచ్చేసి ఏమంటే ఆ సేల్ చేస్తూ ఉన్నారు అనమాట. ఇక ఓవరాల్ ఇటు సైడ్ వచ్చేసి మనకు గులాబీ, లిల్లీ, అలాగే మనకు రోజ్, చామంతి, వచ్చేసి మనకు అన్ని రోజ్ ఫ్లవర్స్ అనమాట. సో ఫ్లవర్స్ మార్కెట్ అంటేనే ఫ్లవర్స్ మార్కెట్, మామూలుగా లేదు. ఇక్కడ వచ్చేసి చామంతి, లిల్లీ, మల్లె మొగ్గలు, అవి గులాబీ, అన్ని ఇంత వెరైటీస్ అంటే రద్దీగా ఉంటుంది మార్కెట్. ఇంకా ఇప్పుడు ఇంకా తక్కువ ఎర్లీ మార్నింగ్ వస్తే కనుక ఇంకా రద్దీ ఉంటుంది అనమాట. మీకు ఇప్పుడు ఫ్రెష్ లిల్లీ ఉన్నాయి చూడొచ్చు, ఇంకా బాగున్నాయి చూడొచ్చు. ఫ్రెష్ లిల్లీ అనమాట, పోసేస్తారు అవును. ఓకే ఓకే. సో ఇక్కడ గులాబీ మనకి ఫ్రెష్ ఉన్నాయి, ఫ్రెష్ ఐటమ్ ఉన్నాయి అనమాట. ఎట్లానా కేజీ? కేజీ ఇది 100 రూపాయల కేజీ అంటే. అదే ఫ్లవర్ పూలు బాగున్నాయి అనమాట. కొన్ని చోట్ల తక్కువ కూడా ఉంటాయి. సో మనకు ఈ ఫ్రెష్ ఐటమ్స్ కాబట్టి రేటు ఐటమ్ పెట్టి రేట్ ఉంటుంది అనమాట. మంచి ఫ్రెష్ గులాబీ. ఈ చామంతి ఇది చామంతి ఎంత బాగుందా, మల్టీ జర్మనీ చామంతి, జర్మనీ వేరంట అది. కలర్ అంటే కలర్ చామంతిలో ఈ చామంతి అనమాట. గులాబీ చూడు, లిల్లీ, చామంతి, గులాబీ, ఇవన్నీ మల్లె మొగ్గలు కూడా ఉన్నాయి ఇక్కడ. మొత్తం చూసుకుంటే మార్కెట్ మొత్తం పూల మార్కెట్ కాబట్టి అన్ని పూల మార్కెట్ మొత్తం తక్కువ రేట్ లో ఉంటాయి. మీరు ఏది చూసుకున్నా కానీ. ఎట్లా ఇది కేజీ? కేజా 150 కేజీ, 150 కేజీ అంట. 150 కేజీ అంటున్నారు అనమాట. సో సీజన్ బట్టి వచ్చేసి కనకాంబరాలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి అనమాట. ఇక్కడ మల్లె మొగ్గలు కూడా ఉన్నాయి. చూడొచ్చు ఓవరాల్ గా మనకు ఎంత మార్కెట్ అనమాట. ఏది కావాలంటే ఎంత క్వాంటిటీలో కావాలంటే అంత క్వాంటిటీలో లభిస్తాయి ఫ్రెండ్స్. చాలా పెద్ద మార్కెట్ గుడిమల్కాపూర్ మార్కెట్ అంటేనే పూల మార్కెట్ అనమాట. మామూలుగా లేదు అసలు. డెకరేషన్ ఐటమ్స్, అలాగే మనకు పెళ్లికి కావాల్సిన ఐటమ్స్, పూలు, అలాగే ఏ పువ్వులు కావాలంటే ఎలాంటి వెరైటీ ఎంత క్వాంటిటీలో కావాలంటే అన్నీ లభిస్తాయి అనమాట. ఇవన్నీ దండలు చూస్తారు, డెకరేషన్ దండలకు ఆకులు ఇవి కూడా ఉన్నాయన్నమాట. చూసుకోవచ్చు, చాలా బాగుంటది. లోపలికి వస్తే కనుక గుడిమల్కాపూర్ ఎక్కడ అంటే ఎవరైనా చెప్తారు అనమాట. ఇంకా అక్కడ కూడా ఉంది కానీ ఇంకా వెళ్తా ఉంటే మొత్తం మార్కెట్ ఉంటది.
ఇక బిఆర్బి, పిపిఆర్, ఎస్ఎంఎస్, ఎంఎస్సి, ఎస్సి ఇవన్నీ షాప్స్ అనమాట. పూల షాప్లే. మీరు ఎట్టు చూసినా ఇవన్నీ పూలే ఉంటాయి. చూస్తారా? ఇవి 50 రూపాయలకు ఇస్తాను అనమాట. 50 రూపాయలు గులాబీ, మల్లె మొగ్గలు అవి ఇవన్నీ గులాబీ అనమాట. చూస్తారా? ఏ మామూలుగా లేదు అసలు. ఈ గులాబీలో ఎన్ని వెరైటీస్, చాలా రకరకాల వెరైటీస్ ఉన్నాయి అనమాట. సో ఈ బిజినెస్ చేసే వాళ్ళైతే ఎక్కువ ఇక్కడ నుంచే తీసుకెళ్తారు అనమాట. సో హైదరాబాదే కానీ చాలా దూర దూర ప్రాంతాల నుండి వస్తారు ఇక్కడికి బిజినెస్ చేసే వాళ్ళు. డైరెక్ట్ రైతులు వచ్చి సేల్ చేస్తూ ఉంటారు అనమాట. ఈ మార్కెట్ లో మొత్తం హోల్సేల్ లభిస్తాయి అనమాట. పూలు ఫ్రెష్ ఐటమ్స్ ఉన్నాయి. ఏం పూలు ఇది? జంబో అది ఐశ్వర్య. అచ్చా, ఇది వచ్చేసి ఐశ్వర్య అన్నమాట. ఇది జంబో అంట. ఇది వచ్చేసి మనకు గులాబీ, చామంతి అవి కూడా ఉంటాయి అన్నమాట. ఎట్లా కేజీ ఎట్లా? ఓన్లీ 50. అది 100. అది అది ఐశ్వర్య 50, 350 అంట. సో అది కాస్ట్ ఎక్కువ ఉంది. సో ఇక్కడ వచ్చేసి మనకు ఇవి గులాబీ, ఇది వచ్చేసి ఇదనమాట. సో బంతి పూలు అవి ఉన్నాయి. సో చూద్దాం. ఇంకా వెళ్ళిన కొద్ది మనకు మొత్తం ఓవరాల్ గా మార్కెట్ ఉంటుంది కాబట్టి, సో మీరు ఏ పువ్వులు కావాలన్నా, ఎలాంటి ఎంత క్వాంటిటీలో కావాలన్నా, ఏది కావాలన్నా మీరు డైరెక్ట్ గుడిమల్కాపూర్ మార్కెట్ కి వస్తే కనుక సో చాలా బాగుంటుంది. ఫ్రెష్ ఐటమ్ కావాలంటే కనుక మీరు గుడిమల్కాపూర్ మార్కెట్ వస్తే కనుక అన్ని రకాల పువ్వులు అయితే లభిస్తాయి అనమాట. చాలా బాగుంటుంది. మార్కెట్ మొత్తం చాలా పెద్దగా ఉంటుంది. ఓన్లీ పూల మార్కెట్ ఇది. ఈ మార్కెట్ లో ఆల్ వెరైటీస్ లభిస్తాయి. మీకు ఏది కావాలంటే అది అనమాట. చూస్తున్నారా? అన్ని ఏది తీసుకున్నామండి. బుట్టలు బుట్టలుగా బ్యాగ్ వైజ్ గా తీసుకోవాలన్నమాట. ఈ బ్యాగ్ వైజ్ గా తీసుకోవాలి దీని దగ్గర. సో అలాగే వాళ్ళు బుట్ట వైజ్ కూడా ఇస్తారు అనమాట. బుట్టలో ఎన్ని కేజీలు ఉంటాయి ఏంటంటే వాళ్ళని అడిగి తీసుకోవాలి. ఇక ఎంత పెద్దగా ఉందో నాయన మార్కెట్ అంటే. ఇదంతా ఇలా షాప్లంగా కూడా వెళ్దాము. అన్ని ఐటమ్స్ అనమాట. చూస్తున్నారా? గులాబీ. హాయ్ 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 బాయ్. ఇక్కడ వచ్చి గులాబీ ఉన్నాయి, మల్లె పూలు, బంతి పూలు, గులాబీ పూలు, లిల్లీ పూలు అనమాట. ఫ్రెష్ ఐటమ్ ఉంది. సో ప్రతిదీ మనం అందరినీ రేట్లు అడుక్కుంటా పోతే వీడియోలు ఎందుకు అయిపోతుంది అని చెప్పేసి ఓవరాల్ మార్కెట్ మొత్తాన్ని మీకు అయితే చూపిస్తాం అనమాట. అంతా చాలా ఇంకా బ్యాక్ సైడ్ ఉంది, అటు ఉంది, ఇటు ఉంది. ఇవన్నీ వెజిటేబుల్స్ 60, 70, 80 అలా ఉన్నాయన్నమాట. ఈ లిల్లీ పూలు కూడా చూడొచ్చు మనకు. అలాగే మల్లె మొగ్గలు, సో జాస్మిన్ ఉన్నాయి చూడొచ్చు మనకు. జాస్మిన్, అలాగే లిల్లీ వచ్చింది చూడొచ్చు. చూస్తున్నారా ఎంత పెద్దగా ఉందంటే మార్కెట్. మామూలుగా మన స్టార్టింగ్ లో వచ్చేసి అంత డెకరేషన్ ఐటమ్స్ సంబంధించిన ఫ్లవర్ సర్కిల్ లభించాయి అనమాట. ఇక్కడ వచ్చేసి డెకరేషన్ ఐటమ్స్ అన్ని అక్కడ లభిస్తున్నాయి. సో ఇక్కడ వచ్చేసి మనకు అన్ని ఫ్లవర్స్ అనమాట. ఇక్కడ వచ్చేసి అన్ని పూలే దొరుకుతాయి ఈ మార్కెట్ లో. ఇక్కడ అన్ని ఫ్రెష్ ఐటమ్స్ ఉన్నాయి చూడొచ్చు. ఇది వచ్చేసి మనకు కనకాంబరాలు ఉన్నాయి, బంతి పూలు, మాలలు కూడా గంటలు గుర్తొస్తుంది అనమాట. చూసారా? మొత్తం చూపించాను మార్కెట్ ని. సో చూసారా ఫ్రెండ్స్? అంతా ఇవే పువ్వులు 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 మొత్తం గుమగుమలాడుతూ ఉంటుంది మార్కెట్ మొత్తం. చూసుకుంటే కనుక గుమగుమలాడుతూ ఉంటారు అనమాట. స్మెల్ మామూలుగా ఉంటుంది అసలు. ఇప్పుడు చూసిన పువ్వులే అనమాట. ఎన్ని రకాలు. ఏం పూలే ఇవి? లోటస్ ఉన్నాయి చూడొచ్చు. లోటస్, ఇక్కడ మన కనకాంబరాలు ఉన్నాయి, మళ్ళీ పూలు అవి ఉన్నాయి అనమాట. చూస్తున్నారా? అన్ని పువ్వులే. మొత్తం మార్కెట్ మొత్తాన్ని ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాం అనమాట. సో ఇట్లా గుట్టలు వేరు చేశారు చూడొచ్చు మనకి పూలకు. చూస్తున్నారా? అన్ని వెరైటీస్ ఉన్నాయి చూడొచ్చు. మా పూలలో మనకు ఆల్ వెరైటీస్ ఈ మార్కెట్ లో మొత్తం లభిస్తాయి అనమాట. ఎటు చూడు ఎటు చూడు ఎటు చూసిన పువ్వులే. చూస్తారా? అన్ని రకరకాల వెరైటీస్ ఉన్నాయి అనమాట. పువ్వుల్లో మనకు ఏ రకమైన పువ్వులు కావాలంటే ఆ రకమైన పువ్వులు అయితే లభిస్తాయి. చాలా పెద్ద మార్కెట్ ఇది. చూస్తున్నారా? అన్ని ఫ్రెష్ ఐటమ్స్ ఉంటాయి. మామూలుగా అసలు గుమగుమలాడుతుంది మార్కెట్ మొత్తం. ఇక్కడ దండలు గుచ్చి పెట్టారు. లోటస్ ఫ్లవర్స్ ఉన్నాయి అనమాట. ఇక్కడ చూడొచ్చు అన్ని అదే పూలు అనమాట. ఇటు అడ్డు. సో చూసారు కదా ఫ్రెండ్స్? మార్కెట్ మొత్తాన్ని నేనైతే మీకు ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. ఎంత పెద్దగా ఉందో మార్కెట్. చాలా బాగుంటది. సో హోల్సేల్ మార్కెట్ మొత్తం, హోల్సేల్ ఫ్లవర్ మార్కెట్. గుడిమల్కాపూర్ హోల్సేల్ ఫ్లవర్ మార్కెట్ అనమాట. సో ఆల్ కైండ్ ఆఫ్ ఫ్లవర్స్ అవైలబుల్. సో లో ప్రైస్, గుడ్ క్వాలిటీ, ఫ్రెష్ ఐటమ్స్ అనమాట. చూస్తారా? సూపర్ గా ఉంటది మార్కెట్ మొత్తాన్ని. ఆ లాస్ట్ నుండి మొత్తం తిరిగి చూపించాను నేను ఈరోజు. చూస్తారా? అన్ని ఏ టు జెడ్ లభిస్తాయి చూడొచ్చు. చూస్తున్నారా?
అన్ని వెరైటీస్ ఉన్నాయి చూడొచ్చు. జర్మన్ ఉందంట ఇవన్నీ. ఓవరాల్ గా చూసుకుంటే మొత్తం మార్కెట్ చూడొచ్చు. మొత్తాన్ని ఎక్స్ప్లోర్ చేసి చూపించాను. ఇంకా తిరగాలంటే ఇంకా చాలా పెద్ద వీడియో. సో అన్ని వెరైటీస్ లభిస్తాయి మనకు. డెకరేషన్ ఫ్లవర్స్ లభిస్తాయి, అన్ని ఆల్ వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్ అయితే ఫ్రెష్ ఐటమ్స్ లభిస్తాయి అనమాట. చాలా బాగుంటది. చాలా పెద్ద మార్కెట్ హైదరాబాద్ లో. సో గుడ్డి మల్కాపూర్ పూల మార్కెట్, గుడ్డి మల్కాపూర్ ఫ్లవర్ మార్కెట్ అనమాట. ఓవరాల్ గా చూసారు కదా మార్కెట్ మొత్తాన్ని మనం ఎక్స్ప్లోర్ చేసామన్నమాట. చాలా పెద్ద ఉంటది గుడ్డి మల్కాపూర్ మార్కెట్. సో అన్ని ఫ్రెష్ ఐటమ్స్ లభిస్తాయి అనమాట. ఆల్ వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్ అయితే లభిస్తాయి. చాలా పెద్దది హైదరాబాద్ లో. సో సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. వీడియోకి నచ్చితే కంపల్సరీ లైక్ కొట్టండి. అలాగే కావాల్సిన విజిట్ చేయండి. మరో మంచి వీడియో. ఓకే, బై ఫ్రెండ్స్, ఉంటా.